గైస్ జనరల్‌గా మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మనం ఎవరికైనా ఇవ్వాల్సినప్పుడు, ఏదైనా ఎక్కడైనా పేమెంట్ చేయాల్సినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ టైంలో నార్మల్‌గా మనం ఫాలో అయ్యేదేంటి, మన సర్కిల్‌లో ఫ్రెండ్స్‌ని గాని, రిలేటివ్స్‌ని గాని అడిగి ఉంటే గనుక వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొని తర్వాత మళ్ళీ ఆళ్ళకిచ్చేస్తాం. ఒకవేళ ఎవరి దగ్గర అమౌంట్ లేదు అంటే గిట్ట మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే దాని నుంచి ఏదో విధంగా డబ్బులు విత్‌డ్రా చేసి, అయితే పెట్రోల్ బంక్ నుంచి గాని, నో బ్రోకర్ అప్లికేషన్ లాంటివి వాటి నుంచి గాని విత్‌డ్రా చేసి మనం యూజ్ చేస్తుంటాం. బట్ ఈ 2 ఆప్షన్స్ లేకపోతే గనుక వి ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్స్. మనం డబ్బులు అడగడానికి, తీసుకోవడానికి ఏ ఆప్షన్ లేదనుకున్నప్పుడైతే, ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ మంచిగా ఉపయోగపడుతది. అదే యూపీఐ నౌ, పే లేటర్. అంటే దీని అర్థం ఏందంటే, మీరు అవసరం ఉన్నప్పుడు డబ్బులు వాడుకోండి యూపీఐ ద్వారా. అండ్ మీ దగ్గర ఉన్నప్పుడు పే లేటర్. మీ దగ్గర ఉన్నప్పుడు కట్టేసేయండి వితిన్ 45 డేస్‌లో అన్నట్టు. సో, ఈ ఆప్షన్ ఏంటి? ఇది ఎట్లా ఉపయోగపడుతది? ఎక్కడ మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి? ఎట్లా యూజ్ చేయాలి? అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో, ఓవరాల్‌గా ఈ ఆప్షన్ ఏందంటే, ఇప్పుడు పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే ఇట్లాంటి మర్చెంట్స్ అనేటివి బ్యాంక్స్ తోటి ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ తోటి టై అప్ అయ్యేసి మనకి ఆప్షన్‌ని తీసుకొస్తున్నారు. కొన్ని మర్చెంట్స్ కొన్ని బ్యాంక్స్‌తో టై అప్ అవ్వకపోవచ్చు. అండ్ కొందరికి ఈ ఆప్షన్ అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎలిజిబుల్ కూడా కాకపోవచ్చు. అది ఎందుకు, ఏ క్రైటీరియా అని అయితే మనం చెప్పలేము. బట్ లిమిట్ వైస్ అయితే మనం దాన్ని డిస్కస్ చేయొచ్చు. అది చూద్దాం ఫర్దర్‌గా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ పే నుంచి మీరు ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే గిట్ట, గూగుల్ పేలో ఆప్షన్ ఉంది పే లెటర్ అని. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికంటే ముందుగా ఇన్ కేస్ మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే డబ్బులు ఏ విధంగా మనం పే చేయాల్సొస్తది. మనం ఎలాగ ఛార్జ్ చేయబడతాం బ్యాంక్స్ ద్వారా అనేది ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ గనుక మీ గూగుల్ పే, ఫోన్‌పే లాంటి మర్చెంట్స్‌లో అప్డేట్ చేసి ఉంటే గనుక, సో, మీ ఇన్‌కమ్‌ని బట్టి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, పర్ మంత్, పర్ ఇయర్ ఎంత ట్రాన్సాక్షన్ అయితుంది, ఇవన్నీ కన్సిడర్‌లోకి తీసుకొని మీకైతే లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. సో, మాక్సిమం లిమిట్ ఆర్‌బీఐ అప్రూవ్ చేసిన లిమిట్ వచ్చేసి 50,000 ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ బ్యాంక్స్ మీ ట్రాన్సాక్షన్స్‌ని చూసి మీకిచ్చే లిమిట్ అనేది అది వేరీ అయితది. ఎవరికి ఎంత లిమిట్ వస్తది అనేది అయితే చెప్పరాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు 30,000 లిమిట్ వచ్చిందనుకోండి. యూపీఐనో, పే లెటర్ ఆప్షన్‌కి. ఈ 30,000లో మీరు ఎమర్జెన్సీ టైమ్‌లో అవసరం ఉండి ఒక 10,000ని యూజ్ చేసిరనుకుందాం. 10,000 అమౌంట్‌ని మీరు యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఏమేం చార్జెస్ ఉంటాయి, ఎప్పుడు పే చేయాలనేది చూద్దాం. సో, 10,000 మీరు ఔట్ ఆఫ్ 30,000 10,000 యూజ్ చేసుకున్నారనుకోండి. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంటు మీ యూపీఐకి లింక్ అయింది. అంటే మీ గూగుల్ పేకి, ఫోన్‌పేకి లింక్ అయింది. దానిలో రూ. 500 అమౌంట్ ఉంది. కానీ మీరు పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 10,000. అప్పుడు ఏమైద్దంటే మీరు రూ. 10,000 ట్రాన్సాక్షన్ చేస్తే ఈ రూ. 500 ప్లస్ 9,500. సో, టోటల్‌గా 10,000 డెబిట్ అయితాయి. సో, అంతేగాని కంప్లీట్‌గా మీ బ్యాంక్‌లో ఉన్న అమౌంట్ మీ దగ్గరే ఉండి, ఈ యూపీఐ నౌ, పే లెటర్ ఆప్షన్ నుంచే 10,000 డెబిట్ అవ్వడం అనేదైతే ఉండదు. సింపుల్‌గా మీ దగ్గర 10,000 లేనప్పుడు 10,000 పేమెంట్ చేయాలి అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉందనుకోండి. జీరో ఉంటే ఏమైద్దంటే కంప్లీట్‌గా 10,000 వచ్చేసి ఈ యూపీఐ పే నౌ ఆప్షన్‌లోకెళ్ళే ఎళ్ళిపోద్ది. మీ బ్యాంక్‌లో అమౌంట్ ఏది లేదు కాబట్టి. ఓకే. ఈ విధంగా అయితే మనకు పేమెంట్ అనేది జరుగుతది. సో, 30,000లో మీరు రూ. 10,000 ట్రాన్సాక్షన్ చేసినారు. రూ. 10,000 అయితే కట్ అయిపోయినాయి. యూపీఐ నౌ, పే లేటర్ ఆప్షన్ నుంచి. ఆ పర్టిక్యులర్ బ్యాంకు మీకు ఔట్ ఆఫ్ 30,000 లిమిట్‌లో 10,000 ప్రొవైడ్ చేసింది. దాన్ని మీరు మీకు అవసరం ఉన్న చోట పే చేసేసిర్రు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు తిరిగి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటది. ఎప్పుడు అంటే 45 డేస్ టెన్యూర్ లోపల పేమెంట్ చేయాలి మీరు. ఫ్రమ్ ద డే ఆఫ్ ద ట్రాన్సాక్షన్ నుంచి మీరు 45 డేస్ లోపల పేమెంట్ అయితే చేయాలి. సో, ఇది సేమ్ క్రెడిట్ కార్డ్ లాగే మనం ఎట్లయితే బిల్ జనరేషన్ టైము, బిల్ సైకిలు, పేమెంట్ డేట్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా సెట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిన డేట్ నుంచి 45 డేస్ లోపల ఈ 10,000 అనేది మీరు పేమెంట్ అయితే రిటర్న్ చేయాలి. అయితే చార్జెస్ ఏముంటాయి? ఇప్పుడు మీరు వాడుకుంది ఎంత? 10,000. సో, బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న లిమిట్ ఏందంటే రూ. 3,000 లోపల మీరు గనుక పేమెంట్ చేసుకుంటే, అంటే చాయ్‌లకి, టిఫిన్‌లకి, డిన్నర్‌లకి ఇట్లాంటి వాటికి చేసుకుంటూ పర్ మంత్ మీరు 3,000 గనుక క్రాస్ చేయకపోతే మీకు ఎలాంటి చార్జెస్ అనేది ఉండదు. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటది. అది కూడా రూ. 3. ఒకవేళ ఇప్పుడు మీరు రూ. 10,000 ట్రాన్సాక్షన్ చేసినారు కాబట్టి, ఆ 10,000 రూ. 3,000 కంటే ఎక్కువ కాబట్టి మీకు చార్జెస్ ఏమేమి ఉంటాయంటే ఇంట్రెస్ట్ వచ్చేసి రూ. 3 వడ్డీ ఈ 10,000కి. అండ్ చార్జెస్ వచ్చేసి రూ. 75 ప్లస్ జీఎస్టీ. ఓకే. ఇక్కడ జీ చార్జెస్ కూడా ఎట్లుంటాయంటే 3,000 నుంచి 6,000కి ఒక చార్జెస్, 6,000 నుంచి 9,000కి ఒక చార్జెస్, 9,000 నుంచి 12,000కి ఒక చార్జెస్, అట్లా ఈచ్ 3,000కి చార్జెస్ అనేది వ్యారీ అవుతుంది ప్లస్ జీఎస్టీ. ఇక్కడ మీరు పేమెంట్ చేసిన అమౌంట్ 10,000, దానికి రూ. 3 వడ్డీ ప్లస్ చార్జెస్ వచ్చేసి రూ. 75 ప్లస్ జీఎస్టీ. ఇవన్నీ మీరు పే చేయాలి. రిటర్న్ చేసే టైంలో. ఒకవేళ మీరు 45 డేస్ లోపల పే చేస్తేనే ఇదంతా. ఒకవేళ 45 డేస్ కాకుండా ఒక్క రోజు లేట్ అయిందనుకుందాం. 46 డేస్ అయిందనుకుందాం. అప్పుడు మీరు పేమెంట్ చేశారనుకోండి. అప్పుడు ఏమేమి చార్జెస్ ఉంటాయంటే మీరు పేమెంట్ చేయాల్సిన టైంలో చేయలేరు కాబట్టి ఇన్ టైంలో మీకు లేట్ ఫీ అనేది ఉంటది. ఓకే. లేట్ ఫీ ఎంత?
రూ. 250 ప్లస్ జిఎస్టీ. ఓకే, 250 ప్లస్ జిఎస్టీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది లేట్ ఫీగా. అండ్ మళ్ళీ దానికి ఎంత లేట్ అయింది, ఈ 10,000కి ప్లస్ జిఎస్టీకి ఇవన్నిటికీ కలిపి మళ్ళీ రూ. 3 పడ్డేస్తాడు మీకు. ఇప్పుడు మేము ఇదంతా మాట్లాడుకునేదంతా ఐసిఐసిఐ బ్యాంక్. అదే సేమ్ ఇదే విధంగా ఇవన్నీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కాబట్టి కొంచెం ఒక స్మాల్ అమౌంట్ కొద్దిగా తేడా ఉంటుంది తప్ప మాక్సిమం అన్ని బ్యాంకులకి ఇదే విధంగా అయితే ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో మీరు ఇన్ టైంలో పే చేస్తే ఇది, ఒకవేళ అవుట్ ఆఫ్ టైం పే చేసినారు అంటే లేట్ ఫీ ప్లస్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా. ఓకే, ఇదైతే మీరు మైండ్లో ఉంచుకోండి. సో ఓవరాల్గా ఇది ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ ఆప్షన్. సేమ్ అదర్ బ్యాంక్స్ కూడా సేమ్ అప్లికేబుల్ ఇవే ఉంటాయి, కొంచెం స్లైట్గా డిఫరెంట్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫాలో చేయాల్సిందే. బట్ ఇప్పుడు మరి ఈ యూపీఐ నౌ పే లాటర్ ఆప్షన్ ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి, ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ సర్వీస్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి మనం, యూపీఐ నో పే లెటర్ సర్వీస్ని అంటే మీ ఫోన్లో గూగుల్ పే ఓపెన్ చేయండి. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది కదా, సెటప్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్, రూపే క్రెడిట్ కార్డు, యూపీఐ లైట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఆరో బటన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ క్రెడిట్ లైన్, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే యూపీఐ నో పే లెటర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ పైన క్లిక్ చేస్తే చెక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఫర్దర్గా ప్రాసెస్ అనేది చెప్తుంది. ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి కుడ్ నాట్ ఫైండ్ ద క్రెడిట్ లైన్ అని చెప్తుంది. అంటే గూగుల్ పే నుంచి నేను యూజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు, బట్ నేను డైరెక్ట్ అప్లికేషన్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చూద్దాం. సో ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి యూపీఐ నో పే లెటర్ ఆప్షన్ అంటే మీ ఐసిఐసిఐ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోన్స్ ఉంది కదా, లోన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా వెళ్ళేసి ఇక్కడ అప్లై నో క్లిక్ చేయండి. అప్లై నో క్లిక్ చేసిన తర్వాత మీకు పే లెటర్ ఆప్షన్ అనేది కనబడుతుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వితిన్ 45 days టెన్యూర్ అని చెప్పేసి షాప్ ఎక్కడైనా చేసేయండి, ఎక్కడైనా పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు డబ్బులు కట్టలేకపోతే వితిన్ 45 daysలో దాన్ని ఈఎంఐగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 500 రూపీస్ వన్ టైం ఛార్జెస్ ఫర్ యాక్టివేషన్. అండ్ ఇక్కడ 75 ప్లస్ జిఎస్టీ అనేది 3000 కంటే ఎక్కువ మనం స్పెండ్ చేస్తే దానికి ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఇంకా సర్వీస్ ఛార్జెస్ ఏమేమైతున్నాయో అవి చూడొచ్చు. సో బిలో 3000 అయితే ఇదంతా ఫ్రీ. 3000 నుంచి 6000కు 75 రూపీస్ ప్లస్ జిఎస్టీ, 6 to 9, 9 to 12 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ విత్ జిఎస్టీ అయితే ప్లస్ జిఎస్టీ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఒకవేళ లేట్ పేమెంట్ చేస్తే కనుక ఇక్కడ 250 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఇక్కడ, అండ్ 3% పర్ మంత్ వడ్డీ ఇక్కడ. అండ్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని మీరు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఎలిజిబుల్ లిమిట్. సో చూసారు కదా, ఓవరాల్గా నా సజెషన్ ఏంటంటే, చాలా మందికి చెప్పేది, ఇప్పుడు మనకు వీడియోలో కూడా డిస్కస్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం దీన్ని వాడుకోవాలి. లేదు అంటే అనవసరంగా ఇవన్నీ ఛార్జెస్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. దట్టు ఇది ఫ్రీ సర్వీస్ అయితే కాదు. ఐసిఐసిఐ బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే, వన్ టైం మనం యాక్టివేట్ చేసుకున్నందుకే దానికి 500 రూపీస్ పే చేయాలి. అంటే యూపీఐ నో పే లెటర్ ఆప్షన్ని మనం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పే చేయడానికి యాక్టివేట్ చేసుకోవాలంటే కూడా వన్ టైం పేమెంట్ వచ్చేసి 500 రూపీస్ ఇవన్నీ పే చేయాలి. సో ఇదంతా పెద్ద కథ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఒక్కసారి దీనిలో ఇరుక్కుపోతే ఇవన్నీ పే చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇంకా టైం లోపల పే చేయకపోతే ఇంకా ఎక్కువ పే చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా సిచ్యువేషన్ వరస్ట్ ఉంది అనుకుంటే తప్ప దీన్ని వాడకండి. మాక్సిమం ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.